నమస్తే, వెల్కమ్ టు బరింగ్ టాపిక్. అంతర్జాతీయ యవనికపై ఇప్పుడు ఒకటే చర్చ. ఇరాన్ విషయంలో అగ్రరాజ్యం అమెరికా మెత్తబడిందా, లేక శత్రువును ఉక్కిరిబిక్కిరి చేసి సరికొత్త వ్యూహానికి తెరలేపిందా? ఒప్పందం చేసుకోకుంటే బాంబులే అని గర్జించిన డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా కాల్పుల విరమణ ప్రకటించిన వెనుక అసలు కథ ఏంటి? ఇది శాంతి మంత్రమా లేక ఆర్థిక యుద్ధ తంత్రమా? లెట్స్ వాచ్. అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఒక్కసారిగా బాంబుల మూత ఆపేసి కాల్పుల విరమణ ప్రకటించడం ప్రపంచ దేశాలను విస్మయానికి గురిచేసింది. నిన్నటిదాకా నిప్పులు చెరిగిన ట్రంప్ నేడు అకస్మాత్తుగా మెత్తబడటం వెనుక బలమైన వ్యూహం ఉందనేది వాస్తవం. ఇది శాంతి కోసం వేసిన అడుగు అనుకుంటే పొరపాటే. ఎందుకంటే ఇది శత్రువులను ఉక్కిరిబిక్కిరి చేసే వ్యూహం. ఒక రకంగా చెప్పాలంటే పిల్లికి చెలగాటం, ఎలుకకు ప్రాణ సంకటం అన్న చందంగా ఇరాన్ పరిస్థితి తయారైంది. బయటకు శాంతి మంత్రం పఠిస్తున్న లోపల మాత్రం ఇరాన్ ఆర్థిక మూలాలను దెబ్బతీసే కుట్ర దాగి ఉంది. యుద్ధం అంటే కేవలం క్షిపణులు వేయటం మాత్రమే కాదు, ప్రత్యర్థిని ఆర్థికంగా నిర్వీర్యం చేయటం కూడా. అందుకే ట్రంప్ తన అమ్ముల పొదలోని ఆర్థిక ఆయుధాన్ని బయటకు తీశారు. ఇరాన్ గొంతు దగ్గర కత్తి పెట్టకుండానే శ్వాస ఆగకుండా చేసే ఎత్తుగడ ఇది. ట్రంప్ వ్యూహం ప్రకారం బాంబులు వేస్తే ప్రాణ నష్టం జరుగుతుంది, కానీ ఆర్థిక దిగ్బంధనం చేస్తే ఆ దేశ మనుగడే ప్రశ్నార్థకమవుతుంది. అందుకే ఆయన హార్మూజ్ జలసంధి దగ్గర పట్టు సడలించకుండా చమురు ఎగుమతులను అడ్డుకుంటున్నారు. చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకున్నట్లు ఇరాన్ ఆలస్యంగా మేలుకున్న ఫలితం లేకుండా పోతోంది. ఇరాన్ ప్రధాన ఆదాయం అంతా చమురు మీదనే ఆధారపడి ఉందన్న విషయం ట్రంప్కు బాగా తెలుసు. ఆ చమురు విక్రయాలను ఆపేస్తే ఇరాన్ ఖజానాకు కన్నం పడటం ఖాయమని ఆయన లెక్కలేశారు. ప్రతిరోజు వేల కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతుంటే ఏ దేశమైనా ఎన్నాళ్లు తట్టుకోగలదు? అందుకే కాల్పుల విరమణ అనేది ఒక నెపం మాత్రమే. అసలు గురి మాత్రం ఇరాన్ ఆర్థిక వ్యవస్థపైనే. ఇరాన్ను లొంగదీసుకోవడానికి ఇది ఒక పరోక్ష యుద్ధ తంత్రం. ఇరాన్ చమురు ఎగుమతులకు గుండెకాయ లాంటి ఖర్గ్ ఐలాండ్ ఇప్పుడు పెను ముప్పులో పడింది. అమెరికా దిగ్బంధనం కారణంగా చమురు నిల్వలు పేరుకుపోయి అక్కడ నిల్వ చేసేందుకు చోటు లేకుండా పోయింది. కుండ పగిలేదాకా దాని విలువ తెలియదు అన్నట్లు ఇప్పుడు ఇరాన్ తన నిల్వ సామర్థ్యం దాటిపోవడంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. మరో 4-5 రోజుల్లో అక్కడ చమురు దాచుకోవడానికి ఒక్క చుక్క చోటు కూడా ఉండబోదు. ఉత్పత్తి ఆపేస్తే చమురు బావులు శాశ్వతంగా మూతపడే ప్రమాదం ఉంది. ఆపకపోతే నిల్వ చేసే దారి లేదు. ఇరాన్ పరిస్థితి ఇప్పుడు అడకత్తరలో పోకచెక్కలా మారిపోయింది. చమురు ఎగుమతి కాకపోవడంతో చైనా వంటి మిత్రదేశాలు కూడా సాయం చేయలేని స్థితిలో ఉన్నాయి. ఈ ఆర్థిక ఉచ్చు నుంచి ఇరాన్ ఎలా బయటపడుతుందన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ట్రంప్ ప్రపంచం దృష్టిలో తను శాంతి కామకుండని నిరూపించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. చర్చల ద్వారా సమస్యలు పరిష్కరించుకుందాం రమ్మని ఇరాన్కు పిలుపునివ్వడం ఇందులో భాగమే. అయితే నోరు తీపి కడుపు విషయం అన్నట్లుగా ఆయన మాటలు మెత్తగా ఉన్నా చేతలు మాత్రం కఠినంగా ఉన్నాయి. చమురు దిగ్బంధనాన్ని ఎత్తివేయకుండా చర్చలు జరపడం అంటే ఇరాన్ను బేరసారాలకు లొంగదీసుకోవడమే. ఇరాన్ నాయకత్వంలో ఏకాభిప్రాయం లేదనే విషయాన్ని కూడా ట్రంప్ పదే పదే ఎత్తి చూపుతున్నారు. ఇది ఇరాన్ పాలకుల మధ్య విభేదాలు సృష్టించే మరో ఎత్తుగడగా కనిపిస్తోంది. బాంబులు వేస్తే వచ్చే అపవాదు కంటే ఇక్కడ ఆర్థికంగా దెబ్బతీస్తే ప్రపంచ దేశాల మద్దతు లభిస్తుందని ఆయన ఆశిస్తున్నారు. అందుకే ఈ నిరవధిక కాల్పుల విరమణ అనే వెసులుబాటును ఒక ఆయుధంగా వాడుతున్నారు. చమురు బావులు ఒక్కసారి ఆగిపోతే వాటిని పునరుద్ధరించటం అసాధ్యమన్న సాంకేతికపరమైన భయం ఇరాన్ను వెంటాడుతోంది. ఉత్పత్తిని నిలిపివేయటం అంటే ఆ దేశ భవిష్యత్తును అంధకారంలోకి నెట్టడమే అవుతుంది. అమ్మ పెట్టదు అడుక్కు తిన్నివ్వదు అన్నట్లు ట్రంప్ ఇరాన్ను అటు ఉత్పత్తి చేసుకోనివ్వడం లేదు, ఇటు అమ్ముకోనివ్వడం లేదు. ఈ ఉచ్చులో ఇరాన్ చిక్కుకుంటే కోలుకోవడానికి దశాబ్దాల కాలం పట్టవచ్చు. ఒక దేశ ఆర్థిక వ్యవస్థను కూల్చటానికి యుద్ధం అవసరం లేదని, సరైన సమయంలో సరైన చోట దెబ్బ కొడితే సరిపోతుందని ట్రంప్ నిరూపిస్తున్నారు. ఇరాన్ నాయకులు ఇప్పుడు సంక్షోభంలో చిక్కుకొని దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వాళ్ళు అమెరికా షరతులకు లొంగుతారా లేక ఎదురుదాడికి దిగుతారా అనేది చూడాలి. ఏది ఏమైనా ట్రంప్ వేసిన ఎత్తుగడ అత్యంత ప్రమాదకరమైనదని తెలుస్తోంది.
ప్రతిరోజు దాదాపు 4,000 కోట్ల రూపాయల నష్టం అంటే అది సామాన్యమైన విషయం కాదు. ఇరాన్ ఆర్థిక వ్యవస్థ పేకమేడలా కూలిపోయే సూచనలు కనిపిస్తున్నాయి. అగ్రరాజ్యం వేసిన ఈ ఉచ్చులో ఇరాన్ చిక్కుకొని గిలగిల్లాడుతోంది. ఆశకు అంతం లేదు, ఆపదకు అర్థం లేదు అన్నట్లుగా ఇరాన్ తన పంథాన్ని వీడకపోతే మరింత మూల్యం చెల్లించక తప్పదు. ఈ ఆర్థిక నష్టం వల్ల ఇరాన్ ప్రజల్లో అసంతృప్తి పెరిగి అది అంతర్గత తిరుగుబాటుకు దారితీయవచ్చు. ట్రంప్ ఆశించేది కూడా సరిగ్గా ఇదే. అంటే లోపల నుంచి ఇరాన్ను బలహీనం చేయటం. బాంబులు వేస్తే ప్రజల్లో దేశభక్తి పెరుగుతుంది, కానీ ఆకలి వేస్తే ప్రభుత్వంపై ఆగ్రహం పెరుగుతుంది. ఈ సూత్రాన్ని ట్రంప్ చాలా పక్కాగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు ప్రపంచ దేశాలన్నీ ఇరాన్ స్పందన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. ట్రంప్ వేసిన ఈ ఆర్థిక ఉచ్చును ఇరాన్ ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది. శాంతి చర్చలకు వస్తుందా, లేక తనదైన శైలిలో సవాల్ విసురుతుందా అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికైతే ట్రంప్ పన్నిన పద్మ వ్యూహంలో ఇరాన్ చిక్కుకుపోయిందనేది నిర్వివాదాంశం. సైనిక చర్య కంటే ఆర్థిక చర్య శక్తివంతమైనదని ఈ పరిణామాలు నిరూపిస్తున్నాయి. చమురు ధరలు పెరుగుతాయన్న ఆందోళన కూడా ప్రపంచ మార్కెట్లో వ్యక్తమవుతోంది. ఈ గొడవ ఎక్కడికి దారి తీస్తుందో ఊహించడం ఇప్పుడు ఎవరికీ సాధ్యం కావడం లేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టం: ట్రంప్ శాంతి ప్రకటన వెనక మంచుకొండ అంత వ్యూహం దాగి ఉంది. చెప్పాలంటే ఇది ట్రంప్ మెత్తబడటం కాదు, ఇరాన్కు ఆర్థిక ఉరితాడు బిగించటం. ఒక దేశాన్ని లొంగదీసుకోవడానికి రక్తపాతం అవసరం లేదని ఆయన ఈ చర్యతో నిరూపిస్తున్నారు. ట్రంప్ తన నిల్వ సామర్థ్యం ముగిసేలోపు ఏదో ఒక నిర్ణయం తీసుకోవాల్సిన క్లిష్ట స్థితిలో ఉంది. సమయం గడిచే కొద్దీ ఇరాన్ బలం క్షీణిస్తుంది, అమెరికా పట్టు బిగిస్తుంది. అందుకే ఈ యుద్ధ క్షిపణులతో కాదు, అంకెలతో, ఆంక్షలతో సాగుతోంది. మరి ఈ అంతర్జాతీయ రాజకీయాల్లో ఎవరు విజేతగా నిలుస్తారో కాలమే నిర్ణయించాలి. ట్రంప్ వ్యూహం ఫలిస్తే మాత్రం యుద్ధం చేయకుండానే శత్రువును జయించిన ఘనత ఆయనకు దక్కుతుంది. ఇరాన్ గెలుపు గుర్రం ఎక్కుతుందా, లేక ట్రంప్ ఉచ్చులో బలి అవుతుందా అన్నది కొద్ది రోజుల్లోనే తేలిపోనుంది. యుద్ధ విమానాల మోత వినిపించటం లేదు, క్షిపణుల ప్రయోగాలు ఆగిపోయాయి. కానీ ఇరాన్ సరిహద్దుల్లో నిశ్శబ్ద యుద్ధం కొనసాగుతూనే ఉంది. ట్రంప్ విసిరిన చమురు వల ఇరాన్ను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బాంబులు వేయకుండానే ఒక దేశాన్ని ఆర్థికంగా ఎలా దివాలా తీయించవచ్చో ట్రంప్ తన వ్యూహంతో చూపిస్తున్నారు. అటు ఖర్గ్ ఐలాండ్లో నిండిపోతున్న నిల్వలు, ఇటు రోజురోజుకు ఆవిరవుతున్న వేల కోట్ల ఆదాయం. ఇరాన్ ముందు ఇప్పుడు రెండే దారులు: అమెరికా చెప్పినట్లు ఒప్పందానికి తలొగ్గడం, లేదా తన చమురు సంపదను శాశ్వతంగా కోల్పోవడం. మరి ఖమేనీ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.